నమస్కారం. ఈ శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషిన్ను ఇండాస్ టవర్స్ మరియు పింకిష్ ఫౌండేషన్ యొక్క నారీ సమ్మాన్ ప్రాజెక్ట్ కింద పాఠశాలలో ఇన్స్టాల్ చేస్తున్నారు. దీంతో విద్యార్థినులకు బూతుక్రిమా సమయంలో ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందుబాటులో ఉంటాయి. ఈ వీడియోలో ఈ మెషిన్ను సరైన మరియు భద్రమైన విధంగా ఎలా ఇన్స్టాల్ చేయాలో మీరు తెలుసుకుంటారు. మెషిన్తో పాటు మీకు ఈ వస్తువులు లభిస్తాయి: ఒక శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషిన్, ఒక యాంటెన్నా, ఒక 5 ఆంప్స్ స్విచ్ బోర్డు, గిట్టి మరియు స్క్రూ సెట్. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రారంభిద్దాం. మొదటిగా మెషిన్ పెట్టడానికి ప్రదేశాన్ని ఎంచుకోండి. మెషిన్ను టాయిలెట్ సమీపంలో స్వచ్ఛమైన, ఎండిన మరియు బలమైన బోధపై ఏర్పాటు చేయండి. అలాంటి ప్రదేశంలో ఉంచండి అందులో అమ్మాయిలకు కొద్దిగా గోప్యత ఉండగలదు. ఇది కూడా గమనించండి, మెషిన్ అటువంటి ప్రదేశంలో ఏర్పాటు చేయకండి ఇక్కడ నేరుగా సూర్యకాంతి లేదా వర్షం పడుతుంటే. గోడపై స్విచ్ బోర్డు లేకపోతే మెషిన్తో ఇచ్చిన 5 ఎంఏంపియర్ స్విచ్ బోర్డు సమీపంలో ఏర్పాటు చేయవచ్చు. స్విచ్ మెషిన్ నుండి దూరంగా ఉంటే దాన్ని కలిపేందుకు అదనపు వైరింగ్ అవసరం అవ్వవచ్చు. దీనికి మీరు స్థానిక విద్యుత్ ఎలక్ట్రీషియన్ యొక్క సహాయం తీసుకోవచ్చు. ఇప్పుడు మెషిన్ వేలాడదీయడానికి గోడపై 2 గుర్తులు వేయండి. రంధ్రాల ఎత్తు సాధారణంగా నేల నుండి సుమారు 5 నుంచి 5.5 అడుగుల మధ్యలో ఉండాలి. విద్యార్థినుల ఎత్తును పరిగణనలోకి తీసుకుని సరైన నిర్ణయం తీసుకోండి. ప్రదేశం ఎంపిక మరియు ఎత్తును స్థానిక పరిస్థితులను అనుసరించి నిర్ణయించండి. డ్రిల్ మెషిన్తో రంధ్రాలు చేయండి. రంధ్రాల్లో గిట్టి వేసి స్క్రూని దించండి. తర్వాత మెషిన్ను నెమ్మదిగా ఎత్తి ఈ స్క్రూలపై వేలాడదీయండి. మెషిన్ నెగ్గుగా మరియు బలంగా అమర్చబడిందో లేదో చూసుకోండి. ఇప్పుడు యాంటెన్నాను అమర్చాలి. యాంటెన్నాను మెషిన్ పై భాగంలో ఇచ్చిన స్లాట్లో స్క్రూకి బిగించి ఏర్పాటు చేయండి. గమనించండి, యాంటెన్నా పైకి లేదా బయట వైపు ఉండాలి, అప్పుడు నెట్వర్క్ సరిగా అందుతుంది. ఇప్పుడు విద్యుత్ కనెక్షన్ను కలపండి. మెషిన్ పవర్ కేబుల్ను స్విచ్ బోర్డులో జతచేసి స్విచ్ను ఆన్ చేయండి. ఇప్పుడు మెషిన్ను ఆన్ చేయడానికి అందించిన 2 తాళం చెవులలో ఏదైనా ఒకటి ఉపయోగించి తలుపు తీయండి. తలుపు తీయిన తర్వాత లోపల ఉన్న ఎరుపు రంగు ఆన్ ఆఫ్ బటన్ను నొక్కండి, అప్పుడు మెషిన్ ప్రారంభమవుతుంది. తర్వాత తలుపు మళ్లీ మూసి దానిని లాక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్పై దృష్టి పెట్టండి, అందులో లైట్ కనిపించాలి. తర్వాత 2 నుండి 3 నిమిషాల పాటు ఆగండి. కొద్దిసేపట్లో స్క్రీన్పై నెట్వర్క్ సిగ్నల్ కనిపించడం ప్రారంభమవుతుంది. స్క్రీన్పై మెషిన్ నంబర్ కూడా కనిపిస్తుంది, దయచేసి దాన్ని గమనించి రాయండి. ఇప్పుడు మెషిన్ను ఒకసారి టెస్ట్ చేయండి. మెషిన్లో 10 నుండి 16 ట్రైఫోల్డ్ ప్యాడ్స్ను 2 స్ప్రింగ్ హోల్డర్లలో సమానంగా ఉంచండి. బయటపెట్టిన పసుపు బటన్ను సున్నితంగా నొక్కండి. ఒక ప్యాడ్ కింద నుండి రావాలి. ప్యాడ్ ఇరకకుండా సరిగ్గా బయటకు వస్తుందో లేదో చూసుకోండి. ఇప్పుడు తలుపు మూసి మెషిన్ను బాగా లాక్ చేయండి. బయట నుంచి ఒకసారి చూసి నిర్ధారించండి, మెషిన్ భద్రంగా మరియు శుభ్రంగా కనిపిస్తుండాలి. ఇప్పుడు స్క్రీన్పై చూపబడిన మెషిన్ నంబర్ను గమనించి మెషిన్ యొక్క ఫోటో తీసి పింకిష్ టీమ్కు పంపండి. కొన్ని ముఖ్యమైన విషయాలు: మెషిన్ను నీటి లేదా వర్షం నుండి దూరంగా ఉంచి అమర్చండి. వైరింగ్ లేదా స్విచ్ను ఒత్తుగా మరియు ఖచ్చితంగా పెట్టండి. ఏదైనా సమస్య ఏర్పడితే మెషిన్ పై ఉన్న నంబరుకు కాల్ చేయండి లేదా నేరుగా పింకిష్ టీమ్ను సంప్రదించండి. అభినందనలు, మెషిన్ ఇన్స్టాల్ అయింది.